హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శైలు స్పెషల్స్. ఈరోజు వీడియోలో మీకు నాటుకోడి కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. సంక్రాంతి పండుగలో మా అమ్మ వాళ్ళు అల్లుడి కోసం ఈ నాటుకోడిని తెప్పించారండి. అప్పుడు ఈ కూరని నేనే ప్రిపేర్ చేశాను. ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చింది. మరి అందరికీ నచ్చిన ఈ నాటుకోడి కూర మీరు కూడా ట్రై చేయాలి కదా. అందుకే ఇక లేట్ చేయకుండా నాటుకోడి కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ చికెన్ వచ్చేసి 1 కేజీ వరకు ఉంటుందండి. ఈ చికెన్ని బాగా క్లీన్ చేసి కడిగి తీసుకున్నాను. దీనిలో తోళ్ళు ఉన్నా కూడా ఏం పర్వాలేదండి, చాలా బాగుంటుంది. నాటుకోడి తోలుతో తింటేనే టేస్ట్ ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఒక 5 to 6 టేబుల్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 పెద్ద ఉల్లిపాయలు తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఉల్లిపాయలు ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్గా ఉంటుందండి, లేదంటే కూర అంతా కూడా తీయగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఇలా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసి మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 15 మినిట్స్ వరకు కలుపుకోవాలి. ఇలా చికెన్ అనేది బాగా మగ్గిన తర్వాత దీనిలో 1/2 కప్ పెరుగు వేసుకోవాలి. ఇలా పెరుగు యాడ్ చేసుకోవడం వలన చికెన్ బాగా ఉడుకుతుందండి. అలాగే ఇందులో 4 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. నాన్ వెజ్ కారం ఎక్కువే పడుతుంది కాబట్టి 4 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. నెక్స్ట్ ఇందులో 2 టేబుల్ స్పూన్స్ హోల్ గరం మసాలా పొడి వేసుకుని ఒక 5 నిమిషాల పాటు బాగా కలపండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకుని కుక్కర్ మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 5 to 6 విజిల్స్ రానివ్వాలి. ఇలా 6 విజిల్స్ వరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ముందు వేయకూడదండి, ముందు వేస్తే చికెన్ అనేది గట్టిగా అయిపోయి సరిగా ఉడకదు. ఉడికిపోయిన తర్వాత ఈ స్టేజ్లో వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కూర బాగా దగ్గర పడిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా యమ్మీగా నాటుకోడి కూర రెడీ అయిపోయింది. మీరు ఎప్పుడైనా నాటుకోడి కూర చేయాలనుకున్నప్పుడు ఈ ప్రాసెస్లో చేయండి, చాలా బాగుంటుంది. మరి ఈ గోదావరిపల్లి యొక్క శైలు స్పెషల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని రెసిపీస్ కోసం శైలు స్పెషల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.